హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంవిఎన్ బ్లాగ్. ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళిందంటే, ఒకప్పుడు చిన్నపిల్లలు అన్నం తినాలన్నా, లేదంటే వాళ్ళు చెప్పిన మాట వినాలన్నా పేరెంట్స్ గట్టిగా ఒక అరుపురిస్తే భయపడి అన్నం తినడం లాంటివి చేసేవాళ్ళు. లేదంటే బయటికి తీసుకెళ్ళి పిల్లలు ఆడుకుంటూ ఉంటే చిన్నపిల్లలకి అన్నం తినిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఫోన్ ఇవ్వకపోయినా, ట్యాబ్ ఇవ్వకపోయినా, కంప్యూటర్ ఇవ్వకపోయినా పిల్లలు గోలగోల చేస్తున్నారు. సో చిన్నపిల్లల్లో ఫోన్ అలవాటు చాలా ఎక్కువ పెరిగిపోతుంది. ఈరోజు ఈ వీడియోలో మేము ఒక చిన్న గ్యాడ్జెట్ తీసుకొచ్చాం. అంటే గ్యాడ్జెట్ లాంటిదని కాదు, డిజిటల్ గ్యాడ్జెట్ అయితే కాదు, ఒక చిన్న టాయ్ అని చెప్పుకోవచ్చు చిన్నపిల్లల కోసం. ఈ ఒక్క టాయ్ ఇస్తే చాలు, మీ పిల్లలు ఫోన్ అడగరు, ట్యాబ్స్ అడగరు, దీంట్లోనే ఎంగేజ్ అయిపోతారు. దీనివల్ల స్క్రీన్ టైం తగ్గిపోతుంది, పిల్లలు మైండ్ ఇంకా బాగా డెవలప్ అవుతుంది. సో ఆలస్యం చేయకుండా ఆ ట్యాబ్ ఏందో ఈరోజు చూసేద్దాం. అదే ఈ స్టడీ బుక్ అనే టాయ్. సో దీంట్లో మనకి ఆల్ఫాబెటిక్స్ ఉన్నాయి, న్యూమరిక్స్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి, అలానే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి, రిలేషన్షిప్స్ ఉన్నాయి. మీరు అనుకోవచ్చు దీంట్లో పెద్ద కొత్త ఉంది, ఆల్ఫాబెటిక్స్ అన్నిట్లో ఉంటాయి, నెంబర్స్ అన్నిట్లో ఉంటాయి, మా పిల్లల దగ్గర నెంబర్స్, ఆల్ఫాబెటిక్స్ ఉన్నాయి, ఇమేజెస్ ఉన్నాయి, ఆడుకునే టాయ్స్ ఉన్నాయి, వాటితో ఆడుకుంటారు, దీంట్లో కొత్త ఉందని మీరు అనుకోవచ్చు. కానీ దీంట్లో చాలా కొత్త ఉంది. నాకు తెలిసి చాలామందికి గ్యాడ్జెట్ గురించి తెలియదు. సో ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ చేసి మీకు గ్యాడ్జెట్ గురించి డీటెయిల్గా చూపిస్తాను. సో ఇది మనం తీసుకున్న ప్రోడక్ట్ అనమాట. ఇక్కడ ఉంది స్టడీ బుక్, ఇంటలెక్చువల్ లెర్నింగ్, పేరెంట్ చైల్డ్ ఇంటరాక్షన్. సో ఇక్కడ మనకి ఉంది అబ్జర్వేషన్ పిల్లలు పెరుగుతుంది, హ్యాండ్స్ ఆన్ ఎబిలిటీ పెరుగుతుంది, బ్రెయిన్ డెవలప్ అవుతుంది, ఫ్యామిలీ యాక్టివిటీస్ ఇది అవుతారు. దీంట్లో మెయిన్ ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి ఇచ్చారు మనకి: లెటర్స్, యానిమల్స్, వెహికల్స్, నెంబర్స్, రిలేషన్షిప్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో దీని బ్యాక్ సైడ్ వచ్చేసి, సో బ్యాక్ సైడ్ కూడా దానికి సంబంధించిన డీటెయిల్సే ఉన్నాయి. దీంట్లో మాత్రం మనం AA సంబంధించిన బ్యాటరీస్ ఉంటాయి కదా, అవి బ్యాటరీస్ అయితే 3 నెంబర్స్ కావాలి. అండ్ బిలో 3 years పిల్లలకి ఈ ప్రోడక్ట్ నుంచి దూరం పెట్టాలని ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనమైతే ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ఇదే ప్రోడక్ట్. అది మీరు అనుకోవచ్చు దీంట్లో ఏముందనేది. సో ఇక్కడ ఏం కనబడట్లేదు. సో ఇంట్రాక్షన్ మొత్తం ఏం చెప్పాను అదే ఉంది. సైడ్కి అయితే ప్లాస్టిక్ బాడీ వచ్చింది మనకి. సో ఇది మొత్తం ప్లాస్టిక్ బాడీ. సో ఇది కొంచెం హార్డ్ మెటీరియల్ ఉంది, బుక్ టైప్లో అట్టలాగా ఉంది. అండ్ ఇక్కడ మనం 3 బ్యాటరీస్ అనేవి వేయాలన్నమాట. ఫస్ట్ మనం బ్యాటరీస్ వేసేద్దాం. టూ అండ్ 3 బ్యాటరీస్. చూసారా సౌండ్ వచ్చింది అంటే ఆన్ అయిందనమాట డివైస్. సో ఇదైతే ఉంది, మొత్తం ప్లాస్టిక్ బాడీ. దీంట్లో మెయిన్ మీరు అనుకోవచ్చు ఏముందా, ఫోన్ వదిలేసి దీంతో ఎందుకు ఎంగేజ్ అవుతారని చెప్పి. దీనికి స్పీకర్ అటాచ్ అయ్యి ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ స్పీకర్ అయితే ఉంది. మనం ఏదైతే దీంట్లో యాక్టివిటీస్ ఉన్నాయో ఈ స్పీకర్ త్రూ వాయిస్ వస్తుంది. సో ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూడండి, ఫస్ట్ ఇలా వచ్చింది. ఫస్ట్ మనకు ఆల్ఫాబెట్స్ ఇచ్చాడు. 3rd పేజ్లో నెంబర్స్ ఉన్నాయి. సో మన ఐడెంటిఫికేషన్కి ఇక్కడ ఇచ్చారు. మనం ఇక్కడ 6కి 6, 1కి 1, 5కి 5 ఇలా గేమ్ ఆడడానికి. అండ్ ఇక్కడైతే ఫ్రూట్స్ ఉన్నాయి, తర్వాత యానిమల్స్, తర్వాత ఇక్కడ వెహికల్స్కి సంబంధించి ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి, తర్వాత ఇక్కడ ఫ్యామిలీ రిలేషన్స్ సంబంధించి ఉన్నాయి, అండ్ తర్వాత మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ కొన్ని డే, మార్నింగ్, లైట్ దీనికి సంబంధించి ఉన్నాయి, అండ్ లాస్ట్లో మనకి ఇక్కడ రేమ్స్ ఉన్నాయి. సో దీంట్లో మనం మాట్లాడుకుంటే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ABC చదవడం కాదు. ఇది ఒక ఏదైతే బుక్ ఉందో ఇది ఒక కింద ఒక చిప్కి, దీని కింద లాస్ట్ పేజ్ కింద చిప్కి అటాచ్ అయి ఉంటుంది. దీని కింద అటాచ్ అయి ఉంటుంది. ఈ స్పీకర్ వర్క్ అవుతుంది. అది ఎలా అని అంటారు, ఇక్కడ వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ 2 ఉన్నాయి. రీడ్ కొడితే ఆటోమేటిక్ అవే చదువుకుంటూ వెళ్ళిద్ది. సో ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ మనం ఆన్ చేయాలి. సో ఇప్పుడు డివైస్ ఆన్ అయిందనమాట. సో ఇక్కడ ఈ హ్యాండ్ మార్క్ చూసారు కదా, ప్రతి పేజ్లో ఉంటుంది. సపోజ్ ఈ పేజ్ని మీరు యాక్టివేట్ చేయాలి అనుకుంటే, ఈ పేజ్ని యాక్సెస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ దీని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను. A, B, C, D. సో దీనివల్ల ఏమవుతుంటే ఇంటరాక్షన్ పెరిగిద్ది అనమాట. ఇక్కడ నుంచి సౌండ్ వస్తుంది. నేను ప్రెస్ చేయగానే పిల్లలు కూడా దాన్ని బైహార్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో అలానే మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేయాలి. ఇక్కడ ప్రెస్ చేయకపోతే మళ్ళీ ఇక్కడ ABC వస్తుంది. సో ఇక్కడ ప్రెస్ చేస్తే ఈ పేజ్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, Q, R, S.
అలానే నెంబర్స్ మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేయాలి. 0, 1, 2. సో అలా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేస్తే Strawberry, orange, pencil, banana. సో మళ్ళీ అలా ఏ పేజ్లో ఇక్కడ హ్యాండ్ సింబల్ ఉందో అక్కడ ప్రెస్ చేస్తే ఆ పేజ్ యాక్టివేట్ అవుతుంది. ఆ పేజ్ ఏ బొమ్మ ఉందో ఆ బొమ్మ మీద మనం క్లిక్ చేస్తే చూడండి లైన్ క్లిక్. ఇప్పుడు చూడండి ఎలిఫెంట్ క్లిక్ చేస్తాను, ఎలిఫెంట్ అని ప్రొనౌన్స్ చేసిద్ది అండ్ ఎలిఫెంట్ సౌండ్ కూడా వచ్చింది. Elephant. సో షీప్. Sheep. సో అలానే యానిమల్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేయాలి. Train. ట్రైన్. సో ట్రైన్ సౌండ్. అలానే ఇక్కడ మళ్ళీ రిలేషన్షిప్లోకి వెళ్తే మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేయాలి. Grandfather. Father. Sister. Teacher. సో అలానే ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఇన్స్ట్రుమెంట్స్ మీద క్లిక్ చేస్తే వాటి సౌండ్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు పియానో మీద క్లిక్. Electronic organ. సో మనం లాస్ట్ పేజ్కి వచ్చాం. ఈ పేజ్ ఇంకా అట్రాక్షన్గా ఇంట్రాక్షన్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ రైమ్స్ ఉన్నాయి. మనం ఇక్కడ ప్లస్ చేసి ఏ రైమ్ మీద కొడితే ఆ రైమ్ మొత్తం ప్లే అవుతుంది. Down by the station, early in the morning. సో అలా అనేది చూడండి. Down on the wall. Behind every wall. చూసారు కదా ఏదైతే మన ప్లే అవుతుందో ఇప్పుడు సో వీల్స్ ఆన్ ద బస్ అని కొడతాను. ప్రెస్ అయ్యేటప్పుడు మీ సౌండ్ పెంచాలి అంటే సౌండ్ తగ్గియాలంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. లేదు రీడ్ కొడితే ఆటోమేటిక్గా అన్ని రైమ్స్ అనేవి ప్లే అవుతాయి. ఇది ఆఫ్ చేయాలంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో ఈ ఇంటరాక్టివ్ ఏదైతే ఇంటలెక్చువల్ లెర్నింగ్ స్టడీ బుక్ ఉందో 3+ ఏజ్ పిల్లలకి చాలా మంచిగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఎందుకంటే డిజిటల్లే కాకుండా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు, స్పీకర్ త్రూ ఆల్ఫాబెట్స్ కానీ రైమ్స్ కానీ అన్నీ నేర్చుకుంటారు, ఇంటరాక్షన్ కూడా ఉండిద్ది. వాళ్ళకి స్క్రీన్ టైం నుంచి దూరం అవడానికి మంచి ఈ ప్రోడక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. చూశారు కదా ఈ స్టడీ బుక్ ఇంటెలిజెంట్ లెర్నింగ్ని. సో ఈ బుక్ మీకు బాగా నచ్చిందని మేము అనుకుంటున్నాం. మీ పిల్లలకి ఎంతో ఉపయోగపడిద్ది. ఇంకా మ్యాక్సిమం ఫోన్ అడగరు, దీంట్లో రైమ్స్ ఉన్నాయి, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి. మనం ప్రెస్ చేయగానే వాయిస్ ఇంటరాక్షన్తో పిల్లలైతే దీంట్లో నేర్చుకునేది వాళ్ళు ఎంజాయ్ కూడా చేస్తూ నేర్చుకుంటారు. సో ఇది మీరు కొనాలి అనుకుంటే దీనికి సంబంధించిన లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇస్తాం. సో ఆ లింక్ ద్వారా మీరు కావాలంటే ఈ ప్రోడక్ట్ని కొనవచ్చు. ఇది ఎక్కువ కాస్ట్ కూడా లేదు. అంటే ఈ అన్బాక్సింగ్ చూసి మీరు అనుకోవచ్చేమో కాస్ట్ ఎక్కువ ఉంటుందని, ఎక్కువ కాస్ట్ కూడా లేదు, చాలా తక్కువ కాస్ట్లో ఇది మనకు వస్తుంది. సో కింద లింక్ యూజ్ చేసి మీరు ఈ ప్రోడక్ట్ని కొనండి. మీరు ఎవరైనా కొంటే ఇది ఎలా ఉంది, మీ పిల్లలకి ఎలా నచ్చిందా లేదా అనేది కింద కమెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్లో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాం. టేక్ కేర్. జై హింద్.